హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా లాంగ్ బీన్స్తో కర్రీ చేద్దామండి. వీటిని అలసందలు బొబ్బర్లు అంటూ ఉంటారు కదా. ఇవి మార్కెట్లో చాలా ఈజీగా అవైలబుల్ ఉంటాయండి. దీంట్లో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. నేను ఇక్కడ ఒక 1/2 kg అయితే తీసుకున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్నాను. ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ కలిపి వేసుకున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 1 టేబుల్ స్పూను పచ్చెనగపప్పు, మినప్పప్పు, కొంచెం ఇంగువ వేసి పోపు చక్కగా వేగిన తర్వాత ఒక 1/2 కప్పు ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఈ ఉల్లిపాయలు కాస్త మెత్తబడే విధంగా ఇలా కలుపుకుందాము. దీంట్లో కొంచెం కరివేపాకు కూడాను వేస్తున్నాను. నేను బీన్స్ని అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సైజులో కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం చిన్నగా పెద్దగా కూడాను కట్ చేసుకోవచ్చు. వీటిని అయితే ఆనియన్స్ కాస్త మెత్తగా అయిన తర్వాత బీన్స్ వేసేసి స్టవ్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాలు వీటిని ఫ్రై చేసుకుందామండి. దీనివల్ల దీనిలోని పచ్చివాసన అనేది పోతుంది. ఈ లాంగ్ బీన్స్ అనేవి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయండి. నేనైతే ఇక్కడ డైరెక్ట్గా వేసి ప్యాన్లో చేసుకుంటున్నాను కదా. మీరు లంచ్ బాక్స్కి ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు దీన్ని కుక్కర్లో చేసుకుంటే ఇంకా చాలా త్వరగా అయిపోతుంది. ఇవి వేగే లోపల మిక్సీ జార్లో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, అల్లము, ఒక 2 మీడియం సైజ్ టొమాటోలు, పచ్చి కొబ్బరి వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ బీన్స్ అయితే చక్కగా ఫ్రై అవుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ అనేవి ఈ టైంలో వేసుకున్నాండి. ముందుగానే వేయడం వల్ల బీన్స్ అనేవి చరగా ఫ్రై అవ్వవు, అలానే పచ్చివాసన వస్తుంది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వేస్తే చక్కగా ఉప్పు ఈ బీన్స్కి పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న టొమాటో కొబ్బరి పేస్ట్ అనేది వేసి ఇలా కలుపుకుందామండి. కొబ్బరి వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది, అస్సలు మిస్ చేయకండి. ఇలా మొత్తం కూడాను కలిపేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వీటిని ఇలా వదిలేద్దాము. ఇక్కడ చూడండి చక్కగా ఇవి ఫ్రై అయిపోయాయి బీన్స్ అనేవి. దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా కారము, ఒక 1/2 టేబుల్ స్పూన్ వేయించిన ధనియా పౌడరు, 1 టేబుల్ స్పూను గరం మసాలా అయితే వేస్తున్నానండి. ఇవి మొత్తం కూడాను కూరకు పట్టే విధంగా ఇలా కలిపేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉంచేసేద్దాము. ఇప్పుడు వేరొక బౌల్ తీసేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేస్తున్నానండి. శనగపిండి తీసుకోవడం వల్ల కూరకి మంచి టేస్ట్తో పాటు గ్రేవీ కూడాను వస్తుంది. దీంట్లో కొన్ని వాటర్ అయితే వేసేసుకొని ఎక్కడా కూడాను ఉండలు లేకుండా చక్కగా మొత్తాన్ని మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ బీన్స్ అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయండి 70%. దీంట్లో మనం మిక్స్ చేసుకొని ఉంచిన శనగపిండి మిశ్రమాన్ని వేసేసి నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. నాకు తగిన కన్సిస్టెన్సీకి ఒక గ్లాస్ సరిపోతుంది. శనగపిండి మిక్స్ని వేసిన వెంటనే వాటర్ని వేయండి, లేకపోతే శనగపిండి ప్యాన్కి అడుగు పట్టేస్తుంది. సో వాటర్ వేయడం వల్ల ఇలా ఈ జారుడు కన్సిస్టెన్సీలో ఉండి ఒక 2 నిమిషాలు ఇది చక్కగా బాయిల్ అవ్వడం వల్ల దగ్గరగా వచ్చేస్తుంది, గ్రేవీలాగా మంచి కన్సిస్టెన్సీతో వచ్చేస్తుంది. దీంట్లో కట్ చేసిన కొత్తిమీర కానీ పుదీనా కానీ మీకు ఏ ఫ్లేవర్ ఇష్టం ఉంటే అది వేసేసుకొని మరొక 1 నిమిషం ఉంచేసేసి స్టవ్ని ఆఫ్ చేసే ముందు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసేయండి. చూడండి చక్కటి గ్రేవీతో కర్రీ ఎంత బాగా వచ్చిందో. రెగ్యులర్గా చేసుకునే ఫ్రై కర్రీ కంటే ఇలా ట్రై చేశారంటే వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడాను చాలా ఇష్టంగా తింటారు. లేట్ ఎందుకు, మీ ఇంట్లో కూడాను ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.